Dear brothers and sisters in all these churches in Andhra, Telangana, I'm very happy to speak to you this morning. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆంధ్ర తెలంగాణ సంఘములన్నీ మీరు ఇక్కడికి చేరి వచ్చారు. మీ అందరితో నేను మాట్లాడటానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Some of you have come in touch with CFC only recently. మీలో కొంతమంది సిఎఫ్సి సంఘాలకి కొద్ది కాలం క్రితం వచ్చి ఉండొచ్చు. But some have been with us longer. కొంతమంది అయితే మాతో అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు. When there are so many different churches in India, we can think, why do we need another one? భారతదేశంలో అనేక రకాల సంఘాలు ఉంటే మరొక సంఘం ఎందుకు అని మనం ప్రశ్నించుకోవచ్చు. I believe it was the Lord who started the first CFC church 50 years ago in Bangalore. నేను నమ్మేది ఏంటంటే బెంగళూరులో మొదటి సిఎఫ్సి సంఘాన్ని 50 సంవత్సరాల క్రితం దేవుడే ప్రారంభించాడు. And now more than 100 churches in different places. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో 100 సంఘాల కంటే పైన ఉన్నాయి. And in many parts of India, we have CFC churches. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా సిఎఫ్సి సంఘాలు ఉన్నాయి. And many parts of the world. ఈ ప్రపంచంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి సంఘాలు. So the question is, Jesus said, I will build my church. ఇక్కడ ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నా సంఘమును నేను కట్టుదునని చెప్పారు. So there is a difference between the church of Jesus Christ and other churches. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సంఘానికి మిగిలిన సంఘాలకి వ్యత్యాసం ఉంది. So we start with Matthew chapter 16 and verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. Jesus had before that asked the people in verse 15, asked his disciples in verse 15, who do you say that I am? ఇంతకుముందు మనం చూసినట్లయితే 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు? Please see in your Bible Matthew 16 and verse 16. దయచేసి మీ బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. And Peter replied, you're the Christ, the Son of the living God. పేతురు ఏం చెప్పాడంటే నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. And Jesus said, blessed are you because my Father in heaven has revealed this to you, not flesh and blood. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఏమన్నా అంటే నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. So what he was saying is, so many other people are saying that, verse 14, that I am Elijah or Jeremiah or one of the prophets. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, రకరకాల ప్రవక్తలు అనుకుంటున్నారు. But how did Peter, who is not a Bible scholar, just a fisherman, how did he know that this is not Jeremiah or Elijah, this is the Son of God? కానీ మరి పేతురేం పెద్ద బైబిల్ స్కాలర్ కాదు. ఒక చేపలు పట్టుకుండే జాలరికి ఆయన ఏలియా కాదు, ఇర్మియా కాదు, ఈయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎలా తెలిసింది? And in those days, there were people called Pharisees who had studied the Bible from cover to cover. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే పరిసయ్యులు అనేవాళ్ళు బైబిల్ని కవర్ నుంచి కవర్ దాకా చదువుతూ వచ్చారు. Read all the books of the Bible and studied it. బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ చదువుతూ అధ్యయనం చేస్తూ వచ్చారు. And in Matthew 12, when they saw Jesus, they said, he is Beelzebul, the devil. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఏమన్నారంటే నువ్వు దయ్యాలకు అధిపతివి, బయల్జెబూబు అన్నారు. The people studied the Bible and called Jesus the devil. బైబిల్ బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఏమో యేసుక్రీస్తు ప్రభువుని దయ్యం అన్నారు. But Peter, who had not studied the Bible, he said, no, you're the Son of God. కానీ బైబిల్ చదవని పేతురేమో నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు క్రీస్తుతో. And Jesus said, that is because my Father in heaven has given you a revelation. ఎందుకంటే పరలోకమందున్న నా తండ్రి నీకు ప్రత్యక్షతనిచ్చాడు కాబట్టి నువ్వు చెప్పగలిగావు అన్నాడు. See, revelation in the heart is different from understanding in the mind. హృదయంలో ప్రత్యక్షత వేరు, మన మనసులో అర్థం చేసుకోవటం వేరు. The Bible is not like other books of mathematics and chemistry and science. బైబిల్ అంటే ఏదో గణిత శాస్త్రమో సోషల్ సైన్సో కాదు.
All these earthly books you can understand with your mind. ఈ భూ సంబంధమైన పుస్తకాలన్నీ మన మైండ్‌తో చదివి అర్థం చేసుకోవచ్చు. And if you try to study the Bible with your mind, you won't get revelation. నీ మనసుతోనే బైబిల్ చదువుతున్నట్లయితే నీకు ప్రత్యక్షత రాదు. That is why the Pharisees did not have revelation, అందుకే పరిసయ్యులు ప్రత్యక్షత కలిగి లేరు. because there was sin in their life. వాళ్ళ జీవితంలో కూడా పాపం ఉంది. Peter had come to Jesus giving up his sin. పేతురు తన పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. And so he got revelation. కాబట్టి ఆయన ప్రత్యక్షతను పొందారు. So the same thing, brothers and sisters, when you read the Bible, you can either understand it in your mind or get revelation. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బైబిల్ చదివినప్పుడు మీ మనసులో గ్రహించొచ్చు, లేక మీ హృదయంలో ప్రత్యక్షత కలిగి ఉండొచ్చు. Those who understand it only in the mind will always be arguing with each other about some verse or the other. కేవలం మనసుతో మాత్రం బైబిల్ అర్థం చేసుకునే వాళ్ళు ఆ వచనం గురించి ఈ వచనం గురించి ఎప్పుడు వాదన పెట్టుకుంటూ ఉంటారు. But those who get revelation in the heart, they'll be gripped by the calling to become more and more like Jesus Christ. కానీ ఎవరైతే హృదయంలో ప్రత్యక్షతను కలిగి ఉంటారో, నేను ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువే మారాలనే దృక్పథంతో ప్రభు దగ్గరకు వచ్చి ఎదుగుతూ ఉంటారు. Now you have all met many other Christians in Andhra and Telangana. మీరు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులు మీరు కలిసే ఉంటారు. How many Christians have you met in the different churches who are gripped by a desire to become more and more like Christ? నేను యేసుక్రీస్తు ప్రభువే మారాలి అని అనుకుండే ఆశ కలిగి ఉన్న క్రైస్తవుని ఎంతమందిని మీరు కలిసి ఉంటారు? Some of you or many of you were in some other church before you came to CFC. మీరు సిఎఫ్సి సంఘానికి రాకముందు మీలో అనేక మంది వేరే సంఘాల నుంచి వచ్చారు. Now, in those churches that you attended before coming here, did anybody teach you how to become like Jesus Christ more and more? మీరు ఇంతకు ముందు వెళ్ళిన సంఘాలు అసలు ఎవరైనా ఎప్పుడైనా మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభువే మారాలి అని ఎవరైనా చెప్పారా? They read the same Bible that we are reading, మనం చదివే బైబిలే వాళ్ళు చదువుతున్నారు. but they did not have revelation. కానీ వాళ్ళకి ప్రత్యక్షత లేదు. They only had understanding. కేవలం వాళ్ళు గ్రహింపును కలిగి ఉన్నారు అంతే. Revelation comes to your heart, not to your mind. ప్రత్యక్షత అనేది నీ హృదయానికి కలుగుతుంది కానీ నీ మనసుకు కాదు. And it will come to the heart that is free from sin. ఏ హృదయములో అయితే పాపము నుండి విడిపించబడుతుందో ఆ హృదయంలో ప్రత్యక్షత కలుగుతుంది. But understanding can come to the mind of a man who is full of sin also. నీవు ఎంత పాపంలో మునిగిపోయినా కానీ నీ మనసులో గ్రహింపు అనేది, అర్థం చేసుకోవటం అనేది ఎవరికైనా ఉంటుంది. The Pharisees were like that. పరిసయ్యులు ఆ విధంగా ఉన్నారు. There were so much sin in their life, but they still had great understanding of the Bible. వాళ్ళ జీవితంలో ఎంతో పాపం ఉంది కానీ బైబిల్ గురించిన గ్రహింపు, అర్థం చేసుకోవటం ఎంతో ఉంది వాళ్ళు. But zero revelation. కానీ వాళ్ళకి ప్రత్యక్షత శూన్యం. And therefore they could not recognize Jesus Christ. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించలేకపోయారు. So I want all of you to pray when you read the Bible that you will get revelation. కాబట్టి మీరందరూ కూడా బైబిల్ చదివేటప్పుడు మీరు ప్రత్యక్షతను పొందాలని ప్రార్థన చేస్తూ చదవాలని నేను కోరుకుంటున్నాను. How will you know when you read the Bible whether you got understanding or whether you got revelation? కాబట్టి మీరు ప్రత్యక్షత కలిగి ఉన్నారా లేక కేవలం గ్రహింపు కలిగి ఉన్నారా అని ఎలా తెలుస్తుంది మీకు? Revelation will change your life. ప్రత్యక్షత అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. Knowledge will not change your life. కేవలం తెలివితేటలు, వివేకం అనేది నీ జీవితాన్ని మార్చదు. అది So that is the difference. అదే వ్యత్యాసం. So when you read the Bible, are you getting just a knowledge or is it changing your life? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కేవలం మీకు గ్రహింపే కలుగుతుందా, మీ జీవితం మార్చేటట్లుగా ఉంటుందా? You ask yourself a simple question, those of you who are married. కాబట్టి మీరు వివాహమైన వాళ్ళు ఈ సామాన్యమైన ప్రశ్న వేసుకోండి. Is your home life, husband and wife, getting better and better every year? మీ వివాహ జీవితంలో మీ ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా భార్యాభర్తల సంబంధం ప్రతి సంవత్సరం మెరుగవుతుందా? Have you stopped telling lies? మీరు అబద్ధాలు చెప్పడం మానేశారా? Have you stopped fighting with each other? ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానేశారా?
Are you quick to ask forgiveness when you hurt anybody? ఎవరినైనా గాయపరిచినప్పుడు వెంటనే క్షమాపణ అడగటం నేర్చుకున్నారా? Husband and wife, do you ask forgiveness from each other? భార్యాభర్తలు మీ ఇద్దరు ఒకరినొకరు క్షమాపణ వేడుకుంటున్నారా? Do you get impatient with people? ప్రజలతో అసహనంగా ప్రవర్తిస్తున్నారా? Do you love money? ధనాన్ని ప్రేమిస్తున్నావా? All these things will change when you get revelation. ఆ ప్రత్యక్షత నువ్వు పొందినప్పుడు ఇవన్నీ కూడా మారిపోతాయి. And revelation comes from the Holy Spirit. ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుతుంది. So Peter got revelation. పేతురు ఇక్కడ ప్రత్యక్షతను పొందాడు. Jesus said in verse 17, Matthew 16:17, మత్తయి సువార్త 16:17 యేసు ప్రభువారు చెప్పారు, you are a blessed person because my Father from heaven has given you revelation. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. Otherwise you would not have known that I am the Son of God. లేనట్లయితే నేను సజీవుడైన దేవుని కుమారుడని నీకు తెలిసేది కాదు. So I want to ask all of you a question. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Why do you believe that Jesus Christ is the Son of God? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఎందుకు నమ్ముతున్నారు మీరు? Why do you believe that he died on the cross for your sins? నీ పాపముల గురించి ఆయన శిలువ మీద ఎందుకు మరణించాడని మీరు అనుకుంటున్నారు? Why do you believe that God has made you his child? దేవుడు తన బిడ్డగా నిన్ను చేసుకున్నాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? Is it because your parents taught you that? మీ తల్లిదండ్రులు చెప్పారా మీకేమన్నా ఇది? Or is it because some strong preacher convinced you? లేక ఒక బలమైన బోధకుడు వచ్చి మిమ్మల్ని ఒప్పించాడా? Or because you understood in some wonderful way, God showed you in your heart that Jesus is the Son of God? లేక ఒక అద్భుతమైన విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మీ హృదయంలో ఒప్పించాడా దేవుడు? And that you have become his child. తన బిడ్డగా నువ్వు మారావు అని. Then our life will not shake. అప్పుడు మన జీవితం కదల్చబడదు. When temptation comes into your life, if you shake, you need revelation. నీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు నువ్వు కదులుతూ ఉన్నావంటే నీకు ప్రత్యక్షత అవసరం. You need the Holy Spirit. నీకు పరిశుద్ధాత్ముడు అవసరం. Now, many Christians do not emphasize the Holy Spirit. అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ గురించి నొక్కి చెప్పరు. They only say, believe and don't commit sin. వాళ్ళు ఏం చెప్తారంటే విశ్వసించు పాపం చేయొద్దు అంటారు. But how to overcome sin? మరి పాపాన్ని ఎలా జయించాలి? You have to be filled with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. How do you know you're filled with the Holy Spirit? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నీకు ఎలా తెలుసు? First of all, how do we know that someone has an evil spirit? మొట్టమొదటిగా ఒక వ్యక్తి దురాత్మను కలిగి ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది? He will do evil. ఎందుకంటే దుష్టమైన పనులు చేస్తుంటాడు. An evil spirit will make people do evil. ఒక దురాత్మ మనుషులు చెడ్డ పనులు చేసేటట్టు చేస్తాడు. The Holy Spirit will make people holy. పరిశుద్ధాత్ముడు ప్రజలను పరిశుద్ధులుగా జీవించేటట్టు చేస్తాడు. That's why he is called Holy Spirit. అందుకే ఆయన పేరు పరిశుద్ధాత్ముడు అని పిలువబడ్డాడు. So, when people say they have received the Holy Spirit, మేము పరిశుద్ధాత్మతో పొందాము అని కొంతమంది చెప్తున్నప్పుడు and their life is not becoming holy, వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా లేనట్లయితే then I have to say, listen, you are not filled with the Holy Spirit. అప్పుడు నేనేం చెప్పాల్సి వస్తుందంటే లేదు మీరు పరిశుద్ధాత్మ నింపబడలేదు. Now, there's a group of churches called Pentecostal churches. కొన్ని సంఘాలు పెంతికోస్తు సంఘాలు అని పిలువబడతాయి. They talk a lot about the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. And I've met thousands of them. నేను కొన్ని వేల మందిని కలిశాను అలాంటి వాళ్ళని. And most of them, they are not holy. అనేక మంది అందులో వాళ్ళు పరిశుద్ధులుగా లేరు. They think they have the Holy Spirit because they mumble some words. వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని ఎందుకు అనుకుంటారంటే ఏవో కొన్ని మాటలు పలుకుతుంటారు కాబట్టి. The mark of being filled with an evil spirit is you become evil. ఒక దురాత్మతో నువ్వు నింపబడ్డావు అంటే దానికి రుజువు ఏంటంటే నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు. The mark of being filled with the Holy Spirit is you become holy. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటానికి రుజువు ఏంటంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తావు. We need to be filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి.
So the Lord Jesus told Peter, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పాడు, verse 18, 18వ వచనం, you have just got this revelation from God. దేవుని దగ్గర నుంచి ఈ ప్రత్యక్షతను పొందావు. On this revelation, which is a rock, I will build my church. ఈ ప్రత్యక్షత మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. What is the rock? ఏంటి బండ ఎక్కడ? The revelation of who Jesus Christ is. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో, ఎవరు ఆ ప్రత్యక్షతను పొందటం. Something that has gripped our heart. That is revelation. మన హృదయములతో పట్టబడుతుంది, అదే ప్రత్యక్షత. Not just something you understand in your mind. ఏదో నీ మైండ్లో నువ్వు అర్థం చేసుకుంది కాదు. As I told you before, what is the difference between knowing Christ in your mind and being gripped in your heart? నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కేవలం నీ మనసులో క్రీస్తుని తెలుసుకోవటానికి, నీ హృదయంలో ప్రత్యక్షను పొందటానికి ఏంటి తేడా? If you know about Jesus Christ in your mind, it will not change your way of life. కేవలం నీ మనసులో యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నంత మాత్రాన నీ జీవితం ఏం మార్చబడదు. But when you get revelation in your heart about who Jesus Christ is, కానీ నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో అనే ప్రత్యక్షత నువ్వు పొందినట్లయితే it'll change your way of life. నీ జీవన విధానం మారిపోతుంది. So let me turn to first epistle of John. యోహాను రాసిన మొదటి పత్రికను మనం చూద్దాం. Here it says in verse chapter 3 and verse 2, 3వ అధ్యాయం 2వ వచనం. Beloved, now we are children of God. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. And it has not yet appeared what we are going to be one day in the future. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, What is going to happen in the future? కాదు భవిష్యత్తులో ఏం జరగబోతుంది. It says in the next part of that verse, Jesus will come and we will become like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము కనుక ఆయన పోలి ఉందుము. That is the hope we have. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. Now, if you ask most Christians, what is the hope that you have? అనేక మంది క్రైస్తవులు మనం అడిగినట్లయితే నీకున్న నిరీక్షణ ఏంటి అని అడిగితే, What are you looking forward to in the future? భవిష్యత్తులో ఏమి జరగాలి, దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? They'll say, I'm waiting for the coming of Christ. నేను క్రీస్తు యొక్క రాకడ గురించి చూస్తున్నాను అంటారు. And say, what else are you waiting for? సరే, దాని తర్వాత ఇంకా దేనికోసం చూస్తున్నావు? They say, that's all, I'm waiting for the coming of Christ, I'll go to heaven. క్రీస్తు కోసం నేను చూస్తున్నా, నేను వచ్చినప్పుడు పరలోకం వెళ్తాను. That's not my hope. కానీ నా నిరీక్షణ అది కాదు. My hope is that Christ will come and I'll meet him, and not I'll go to heaven, but I will become like him. నా నిరీక్షణ ఏంటంటే క్రీస్తు వస్తాడు, క్రీస్తు వచ్చిన ఏదో పరలోకంతో వెళ్ళటానికి కాదు, కానీ ఆయన వల్లే నేను మారటానికి. So I'll tell you honestly, I have no interest in going to heaven. నేను యథార్థంగా చెప్తున్నాను, ఏదో కేవలం పరలోకం వెళ్ళటమే నాకు ఇష్టం లేదు. I have a lot of interest in becoming like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులే మారాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది. You tell me, what is your hope for the future? మీరు చెప్పండి, మీ భవిష్యత్తు గురించి మీ నిరీక్షణ ఏంటి? Most Christians they say, I die and I go to heaven. అనేక మంది క్రైస్తవులు చెప్పేది ఏంటంటే నేను మరణిస్తాను, పరలోకం వెళ్తాను. I'll tell you honestly, I have no interest in going to heaven. నేను ఎంత యథార్థంగా చెప్తున్నాను, కేవలం పరలోకం మాత్రం వెళ్ళటానికి నాకు ఎటువంటి ఆసక్తి లేదు. I have a great interest in becoming like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులే నేను మారాలని ఎంత గొప్ప ఆసక్తి నాకుంది. That is my hope. అదే నా నిరీక్షణ. Let's read again. 1 John chapter 3 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మరలా ఒకసారి చదువుదాం. Middle of that verse. మధ్యలో, When he appears, we will become like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుం కనుక ఆయన్ను పోలి ఉందము. Not when he comes, we will go to heaven. ఆయన వచ్చినప్పుడు మనం పరలోకం వెళ్ళటం కాదు. No. కాదు. When he comes, we will become like him. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వల్లే మారతాం. Why? ఎందుకు? Because we will see him just as he is. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక. So from today onwards, you say, when he comes,
I'm not interested in going to heaven. When he comes, I'll become like him. కాబట్టి ఈ రోజు నుంచి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు నేను పరలోకం వెళ్ళటం కాదు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వల్లే మారుతాను. So you ask me, Brother Zach, won't you go to heaven? మీరు అడగొచ్చు, జాక్ గారు ఏంటి మీరు పరలోకం వెళ్ళరా? Yeah, I'll go to heaven, but that is not my primary interest in Christ coming. కాబట్టి నేను వెళ్తాను పరలోకం, కానీ క్రీస్తు వచ్చేది దానికోసమే అన్నట్లు ముఖ్యంగా నాకు అదే ప్రాముఖ్యమైనది కాదు. It's because many people are waiting to go to heaven that they don't seek to live a good life on earth. చాలా మంది పరలోకం వెళ్తే చాలు అనుకుంటున్నారు కాబట్టి అసలు ఈ భూమి మీద సరిగా జీవించట్లేదు. If your hope is only to go to heaven, you will live in sin. నీ నిరీక్షణ కేవలం పరలోకం వెళ్తే చాలు అనుకున్నట్లయితే నువ్వు పాపంలో జీవిస్తుంటావు ఇక్కడ. But if you change your hope, my hope is not going to heaven. My hope is that I'll become like Jesus Christ. కానీ నీ నిరీక్షణ నువ్వు మార్చుకున్నట్లయితే నేను పరలోకం వెళ్ళటం కాదు ముఖ్యము, నేను యేసుక్రీస్తు ప్రభువలే మారుతామే అని నువ్వు మార్చుకున్నట్లయితే Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? See, it says here, read it very carefully. ఎంతో జాగ్రత్తగా Verse 2. చదువుదాం. 1 John 3 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. I read verses very slowly because most people don't understand it clearly. నేను ఎంతో నెమ్మదిగా చదువుతున్నాను, ఎందుకంటే చాలా మందికి స్పష్టంగా అర్థం చేసుకోవట్లేదు. So I want to read slowly. నేను నెమ్మదిగా చదువుతాను. And you follow in your Bible. 1 John 3 verse 2. మొదటి యోహాను 3:2 మీ బైబిల్లో చూడండి అందరూ. Beloved, now we are children of God. That we all agree. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఇది మనందరం అంగీకరిస్తాం. If you have accepted Christ as your Savior, you are a child of God. మీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు దేవుని పిల్లలై ఉన్నారు ఇప్పటికే, Right now. ఇప్పుడే. But it says here, it has not yet appeared what we are going to be. కానీ మనం ఇంకా ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు మనకి. It's not talking about where you will go. It's talking about what you will become. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని కాదు ఇక్కడ రాయబడింది, నువ్వేమవుతావు. He doesn't say it has not yet appeared where we will go. ఇంకా మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు అని రాయలేదు ఇక్కడ. Say, okay, we'll go to heaven. మనం పరలోకానికి వెళ్తాం, But here it says it has not yet appeared what we are going to become. కానీ మనం ఏమవుతామో ఇంకా ఇక్కడ ప్రత్యక్షపరచబడలేదు. Now we are children of God, but what are we going to become? ఇప్పుడైతే మనం దేవుని పిల్లలమే, మరి మనం ఏమవుతాం తర్వాత? That is in the next sentence. When he appears, not we will go to heaven, but we will become like him. ఆ తర్వాత మాట చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం పరలోకం వెళ్ళటం కాదు కానీ ఆయనను పోలి ఉంటాము. That is why I say, when Christ comes again, I'm not thinking of going to heaven. I'm thinking I'll become like him. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం పరలోకం వెళ్ళటం అని కాదు కానీ ఆయన వలె నేను మారుతానని చెప్తున్నాను. Now, how many of you are interested in going to heaven and how many of you are interested in becoming like Jesus Christ? కాబట్టి మీలో ఎంతమంది కేవలం పరలోకం వెళ్ళటానికి ఆసక్తి కలిగి ఉన్నారు, లేక ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువులా మారాలని అనుకుంటున్నారు? The reason why you're living a very defeated life is because your aim is to go to heaven. మీరెందుకు ఎంత ఓడిపోయిన జీవితం ఇక్కడ జీవిస్తున్నారంటే కేవలం మీరు పరలోకం వెళ్తే చాలు అనుకుంటున్నారు. అందుకే You're only thinking of your comfort. మీ సుఖ సౌఖ్యం కోసమే మీరు బ్రతుకుతున్నారు. Here it is so difficult on this earth, but one day I'll go to heaven, everything will be good. ఈ భూమి మీద ఎంత కష్టంగా ఉంది, ఒక రోజు అయితే నేను పరలోకం వెళ్తాను అంతా బాగుంటుంది అనుకుంటున్నారు. That should not be your hope. మీ నిరీక్షణ అది అయి ఉండకూడదు. Your hope should be, I will become like Jesus Christ one day. మీ నిరీక్షణ ఏమై ఉండాలంటే ఒకానొక రోజు నేను యేసుక్రీస్తు ప్రభువులే మారిపోతాను. I want to change your way of thinking today. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించే విధానాన్ని మార్చాలనుకుంటున్నాను నేను. So that from today onwards, you're not thinking of going to heaven in the future, but thinking of becoming like Jesus Christ. కాబట్టి ఈ రోజు నుంచి నేను పరలోకం వెళ్తానని కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువులే మారుతానని ఆలోచించాలి మీరు. See, that is the difference between what we preach in this church and what all other Christians preach. ఈ సంఘాల్లో మనం బోధించేదానికి ఇతర క్రైస్తవులు బోధించేదానికి వ్యత్యాసం అది. We will go to heaven, but that is not the primary goal. మనం కూడా పరలోకం వెళ్తాం కానీ అదేదో ప్రధాన లక్ష్యం కాదు. See, the Bible says Jesus Christ is like our divine husband. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు దైవిక భర్త వంటి వాడు, And we are like his bride. మనము ఆయన పెండ్లి కుమార్తె వలె ఉన్నాము. So think, it says in Revelation 19, Christ comes, we will have a spiritual marriage with him. ప్రకటన 19లో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన వివాహం మనం చేసుకుంటాం ఆయనతో. And Jesus is the bridegroom and heaven is our home.
యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడు, పరలోకం మన ఇల్లు. So let me ask you, supposing a young girl is getting married to a very rich man. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక యవనస్తురాలు ఒక ధనవంతుడిని వివాహం చేసుకోబోతుంది. Who's got a palace as a house. తన ఇల్లే ఒక రాజభవనం వలె ఉంది. So you ask this young girl, now you're going to get married next week. What are you looking forward to? ఒక యవనస్తురాలిని నువ్వు అడిగినట్లయితే మరి వివాహం చేసుకోబోతున్నావు కదా వచ్చే వారం, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు అంటే, And she says, oh, I'm looking forward to living in the palace. ఓ నేను రాజభవనంలో జీవిస్తాను బాగుంటుంది అనుకుంటుందా? Do you think she has any love for her husband? అంటే తన భర్త మీద ఏమైనా ప్రేమ ఉన్నట్లు అర్థమవుతుందా అలా చెప్తే? He's only interested in the palace. ఆ రాజభవనం మీదే ఉన్న ఆసక్తి. But a true bride will say, I'm going to be married to this man. That is the most important thing to me. కానీ నిజమైన పెళ్లి కుమార్తె ఏమంటుందంటే, ఆ వ్యక్తిని నేను వివాహం చేసుకోబోతున్నా, అది నాకు ప్రాముఖ్యమైంది. See, a husband and wife must be loving one another, not be interested in which house they are living in. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కానీ ఏ ఇంట్లో ఉండబోతున్నారు అది కాదు ముఖ్యమైనది. Many of you are married. మీరు అనేక మంది వివాహం చేసుకున్నారు. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. Do you love your husband because he's given you a nice house to live in? మీరు మీ భర్త మీకు మంచి ఇల్లు ఇచ్చాడు కాబట్టి మీ భర్తను ప్రేమిస్తున్నారా మీరు? Supposing one day he loses his job and he cannot live in this house, he has to go to a smaller house. ఒకానొక రోజు ఆయన ఉద్యోగం కోల్పోయి ఇంట్లో ఉండలేక ఒక చిన్న ఇంటికి వెళ్ళాడు అనుకోండి. He lost his good job and he's now got to get a cheaper job and he cannot afford the rent he is paying now. ఇప్పుడు ఆయనకేమో మంచి ఉద్యోగం పోయింది, ఇప్పుడు కట్టే అంత రెంట్ కట్టలేక చిన్న ఇంటికి వెళ్ళాడు. So he has to take a smaller house. ఒక చిన్న ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది. So let me ask you, wives, will you leave your husband now because he's now in a smaller house? కాబట్టి భార్యను అడుగుతున్నాడు, ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో జీవిస్తున్నాడు కాబట్టి నీ భర్తను వదిలేస్తావా? No, if you love your husband, I'll say, even if he's living in a hut, I'll go and live within a hut. నువ్వు నిజంగా నీ భర్తను ప్రేమించినట్లయితే నీ భర్త గుడిసెలో జీవిస్తుంది, వెళ్ళి గుడిసెలైనా జీవిస్తావు. You're not interested in your home, you're interested in the person. That is a good wife. నీవు ముఖ్యంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కానీ ఆ ఇంటిని కాదు, అందుకే నువ్వు భార్యగా వెళ్ళావు. So if you're interested in heaven, then you're not interested in your bridegroom, Jesus Christ. కాబట్టి నువ్వు కేవలం పరలోకం మీద ఆసక్తి ఉన్నట్లయితే నీ పెండ్లి కుమారుడు మీద నీకు ఆసక్తి లేదు, ప్రభు మీద. Supposing Jesus Christ is going to stay in hell, where will you go? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నరకంలో ఉండటానికి ఆయన నిశ్చయించుకున్నాడు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు? I know where I'll go. I'll say I'll go to hell because I want to be with Jesus Christ. నాకు తెలిసి నేను ఎక్కడ ఉంటాను, నేను కొన్ని నరకానికి వెళ్తాను, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. I'm just saying these extreme statements to make you question what are you looking forward to. నేను ఈ విపరీతమైన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అసలు మీరు దేన్ని నమ్ముతున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్తున్నాను నేను. In a good marriage, a wife looks forward to be with her husband, not which type of house he's living in. ఒక మంచి వివాహంలో ఒక భార్య భర్తతో ఉండాలనుకుంటుంది కానీ ఏ ఇంట్లో ఉంటాడు అని ఆ ఇంటిని ప్రేమించదు. If he lives in a hut, I'll live with him in a hut. If he lives in a palace, I'll live with him in a palace. ఆయన గుడిసెలో ఉంటే నేను గుడిసెలో ఉంటాను, ఆయన రాజభవనంలో ఉంటే నేను రాజభవనంలో ఉంటాను. Do you have such a relationship with Jesus Christ, your divine husband? నీ దైవికమైన భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు యెడల నీవు అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా? Will you say, I'm not interested in heaven, I want to be with Jesus Christ, wherever he is, I want to be with him? కాబట్టి నేను ఏదో పరలోకం మీద ఆసక్తి కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. My dear brother, sister, from today onwards, change your attitude. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానాన్ని దృక్పథాన్ని మార్చుకోండి. And make your desire when he comes, I will be like him, not that I will go to heaven. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలె మారుతాను అనే ఆసక్తిని పెంచుకోండి, కానీ నేను పరలోకం వెళ్తాను అన్నది కాదు. Again, verse 2. When he appears, we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన్ను పోలి ఉంటాము. Because we will see him. ఎందుకంటే ఆయన మనం చూస్తాం కాబట్టి. Okay, now how do you know whether this is your hope? కాబట్టి ఇది నీ నిరీక్షణ ఇదే అని ఎలా చెప్పగలవు? You say, okay, Brother Zach, I agree with you. Today onwards, my hope is I'm going to become like Jesus Christ. ఇప్పుడు మీరు జాగ్ గారు సరే మీరు చెప్పారు, ఇప్పటి నుంచి నా నిరీక్షణ ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభువులో మారాలి. It's not just something we say with our tongue. కానీ మనం నోటి మాటలతో చెప్పేది కాదు ఇది. How do you know that your hope is to become like Jesus Christ?
యేసు ప్రభు వలె మారాలనేది నీకు నిరీక్షణ ఉందని ఎలా తెలుస్తుంది నీకు? See the next verse, తర్వాత వచనం, verse 3. మూడో వచనం. Everybody who has the hope of becoming like Jesus Christ will purify himself every day on this earth till he reaches the standard of Christ's purity. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడు అయినట్టుగా తను పవిత్రునిగా చేసుకుని ఈ భూమి మీద ప్రతిరోజు కూడా ఆయనంత పవిత్రత చేరుకునే వరకు తను తాను కడుక్కుంటూ ఉంటాడు. Verse 3 is referring to every person who has this hope of becoming like Christ. ఇక్కడ మూడో వచనం ఎవరి గురించి చెప్తుందంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు. Okay, you say, Brother Zach, okay, I agree. From today onwards, my hope is I'm going to become like Jesus Christ when he comes. మీరు చెప్పొచ్చు, జాక్ గారు ఈ రోజు నుంచి నా నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నేను ఆయన వలె మారాలి అని చెప్పొచ్చు మీరు. It's not just a question of saying something with our tongue. కేవలం మన నాలుకతో చెప్పేది మాత్రమే కాదు ఇది. That from today onwards you say, no, my hope is not going to heaven, my hope is becoming like Jesus Christ. ఈ రోజు నుంచి మీరు చెప్పొచ్చు, నా నిరీక్షణ నేను పరలోకం వెళ్ళటం కాదు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలి అనేది. What is the proof of that? దానికి రుజువేంటి? The proof is not that I will say that with my tongue. దానికి రుజువేంటంటే ఏదో నా నోటి మాటలు చెప్పటం కాదు. Verse 3, the proof is that every day of your life you'll purify yourself to become like Christ. దానికి రుజువేంటంటే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారి వలె మనల్ని మనం పవిత్రంగా చేసుకొనటం. So if you have changed your hope from today, ఈ రోజు నుంచి మీ నిరీక్షణ మీరు మార్చుకున్నట్లయితే, say, Lord, my hope till today was I'll go to heaven. ప్రభువా ఇప్పటి వరకు నా నిరీక్షణ ఏంటంటే నేను పరలోకం వెళ్ళాలని అంతే. I was thinking more about the house which my husband will give me more than my husband himself. నా భర్త కంటే కూడా నా భర్త ఎలాంటి ఇల్లు నాకు ఇవ్వబోతున్నాడు అని దాని మీదే ఉంది నాకు. So I was always thinking of heaven, heaven, heaven. ఎప్పుడు నేను పరలోకం 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 గురించి ఆలోచిస్తున్నాను. But now I want to think of Jesus, 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 not heaven, heaven, heaven. ఎప్పుడైతే యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు గురించి ఆలోచించాలి, కానీ ఎప్పుడు పరలోకం 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 కాదు. He is my divine husband. ఎందుకంటే ఆయన నా దైవికమైన భర్త. And when he comes, he will make me like him. ఆయన వచ్చినప్పుడు ఆయన వలె నన్ను మారుస్తాడు. He'll make me humble like him. ఆయన వలె నన్ను దీనునిగా చేస్తాడు. He'll make me love everybody like him. ఆయన వలె నేను ప్రతి వారిని ప్రేమించేటట్లు చేస్తాడు. He'll give me pure thoughts like he has. ఆయన ఎటువంటి పవిత్రమైన తలంపులు కలిగి ఉన్నాడు అటువంటి పవిత్రమైన తలంపులు నాకు ఇస్తాడు. He'll make me gentle and kind to everybody like him. ఆయన వలె ఇతరులను నేను కనికరం చూపించేటట్లు మృదువుగా ఉండేటట్లు చేస్తాడు. Is that what you're looking forward to when Christ comes? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నీవు అలా మారాలని చూస్తున్నావా? That you will be loving like him. ఆయన వలె ప్రేమించాలని, You'll be righteous like him. ఆయన వలె నీతిమంతుడిగా ఉండాలని, And you'll be forgiving like him. ఆయన వలె ఇతరులను క్షమించాలని, And you'll be free from the love of money like him. ఆయన వలె ధనాశ నుంచి విడుదల పొందాలని. If that is your hope, ఒకవేళ అదే నీ నిరీక్షణ అయితే, you will seek to become more and more like that every day. ప్రతిరోజు కూడా నీవు అలా అవ్వాలని చేస్తూ ఉంటావు. See, the Christian life is like a race. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం. The Bible says in Hebrews 12 verse 2, let us run this race looking unto Jesus. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఈ విధంగా ఉంటుంది, యేసు వైపు చూస్తూ మన పందెములో పరిగెడదాం. He is called a forerunner. ఆయన మనకు ముందుగా పరిగెత్తిన వాడు. That means he is already run this race in front of us. దాని అర్థం ఏంటంటే మనకంటే ముందు ఆ పందెంలో ఆయన పరిగెత్తాడు. He was tempted and he overcame, and he tempted and he overcame, and he's reached the end, the goal. ఆయన శోధించబడ్డాడు, జయించాడు, శోధించబడ్డాడు, జయించాడు, గురిని చేరుకున్నాడు. And he overcame every temptation. ప్రతి శోధనని ఆయన జయించాడు. And then he went back to heaven. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. That is the race. అదే పరుగు పందెం అంటే. The race is to keep on overcoming temptation after temptation after temptation. పరుగు పందెం ఏంటంటే శోధన, ఒక శోధన తర్వాత ఇంకోటి, ఇంకో శోధన ఇంకోటి జయిస్తూ వెళ్ళటమే. So, my dear brothers and sisters, let me ask you an honest question. ప్రియ సోదరి సోదరులారా, ఒక యథార్థమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Please give me an honest answer. దయచేసి మీరు యథార్థమైన జవాబు ఇవ్వండి. Are you overcoming temptation after temptation every day? ప్రతిరోజు కూడా ఒక శోధన తర్వాత మరొకటి, ఇంకొకటి అలా జయిస్తూ ఉన్నారా? Are you overcoming the temptation to have bitterness against somebody?
ఇతరుల మీద క్షమించలేని ఆత్మను కలిగి ఉండేటట్లు మీరున్నారా? జయించారా? And are you forgiving that person? ఆ వ్యక్తిని క్షమించగలుగుతున్నారా? My question is, are you becoming like Jesus Christ more and more every day? ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువలే మారుతూ ఉన్నారా లేదా మీరు? Not completely. We'll be completely only when he comes again. సంపూర్ణంగా మారిపోయాం అన్నది కాదు కానీ ఆయన వచ్చినప్పుడే మనం సంపూర్ణంగా మారిపోతాం. So if we say that becoming like Jesus is like getting 100 out of 100, యేసుక్రీస్తు ప్రభువలే మారటం అంటే 100కి 100 మార్కులు రావటం. okay. My question is, are you getting at least 1 mark today? నా ప్రశ్న ఏంటి, కనీసం ఒక మార్క్ వచ్చిందా ఈరోజు మీకు? And then by next year, will you get 2 marks, 3 marks, 10 marks? Is it getting better and better? ఆ తర్వాత వచ్చి 2 మార్కులు, తర్వాత 3, 4 అలా పెరుగుతూ వెళ్తున్నారా లేదా? In other words, are you improving in becoming like Christ every year? ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు ప్రభువలే అధికముగా మార్చబడుతున్నారా లేదా? Or are you still defeated by the same sin that you were defeated by 5 years ago? లేక 5 సంవత్సరాల క్రితం ఏ పాపంలో ఓడిపోతున్నారు మరలా అదే పాపంలో ఓడిపోతూనే ఉన్నారా? 5 years ago, you would shout at each other as husband and wife, and today also you're shouting at each other as husband and wife. 5 సంవత్సరాల క్రితం భార్యాభర్తలుగా ఒకరికొకరు అరుచుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. Then you're not running the race. అప్పుడు మీరు పరుగు పందెంలు పరిగెత్తట్లేదు. You know, when a person runs a long race, every minute he's going further and further and further towards the goal. ఒక వ్యక్తి సుదీర్ఘ పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు ప్రతి నిమిషం కూడా ఆ గురి వైపు వెళ్తూ ఉంటాడు. See, in the Olympic Games, there is a big race called the marathon race, which is about 40 kilometers. ఒలింపిక్ గేమ్స్ లో మారథాన్ అనే 40 కిలోమీటర్లు పరిగెత్తాలి. 40 kilometers, it takes more than 2 hours to finish it. నిజంగా 40 కిలోమీటర్లు పరిగెత్తాలంటే 2 గంటల పైన పడుతుంది. If you and I run it, it'll take us 4 hours. మనలాంటి వాళ్ళు పరిగెడితే 4 గంటలు పడుతుంది. So, when you're in that race, every minute you're getting closer and closer to the finishing line. కాబట్టి అలా పరిగెడుతున్నట్టు ప్రతి నిమిషం కూడా ఆ ముగింపు గీతకి దగ్గరగా వెళ్తూ ఉంటావు. Even children, when they run in a school race, పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా స్కూల్లో వాళ్ళు పరుగు పందెం పరిగెత్తేటప్పుడు they know that every second you're getting closer and closer to the finishing line. వాళ్ళకి తెలుసు ప్రతి సెకండ్ గడిచే కొలది వాళ్ళు ఆ ముగింపు గీతకి దగ్గరగా వెళ్తూ ఉంటారు. If a person is not getting closer and closer to the finishing line, he's just standing in one place and running up and down. కాబట్టి ఒక వ్యక్తి ఆ ముగింపు గీతకి దగ్గరగా వెళ్లకుండా ఉన్నట్లయితే అక్కడే నిలబడి పరిగెడుతూ ఉన్నాడు. So what does it mean to run the race? కాబట్టి పరుగు పందెంలో పరిగెత్తడం అంటే ఏంటి? Turn to Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూద్దాం. It says here in the last part of verse 1, 1వ వచనం చివరిలో ఉంటుంది. let us run with endurance the race that is set before us. కాబట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. 2వ వచనం. What is that race? ఏంటి ఇక్కడ పరుగు పందెం? You know, in a race, there's a starting line and a finishing line. ప్రతి పరుగు పందెంలో కూడా ప్రారంభంలో గీత ఉంటుంది, ముగింపులో గీత ఉంటుంది. The starting line is when we are born again. ప్రారంభ గీత ఏంటంటే మనం తిరిగి జన్మించినప్పుడు. At that time, there's so much sin in us, and Christ forgives us our sin. అప్పటికే మన జీవితంలో ఎంత పాపం ఉంటుంది, మన పాపాలను ఆయన క్షమించాడు. And Christ has come into our heart. క్రీస్తు మన హృదయంలోనికి వచ్చాడు. Many of you have done that. Praise the Lord. మీలో అనేక మంది చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. That means you came to the starting line. అంటే మీరు ప్రారంభ గీత దగ్గరికి వచ్చారు. Now you've been a believer for 2 years, 5 years, 10 years, 15 years. ఇప్పుడు మీరు విశ్వాసులుగా 2, 5, 10, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. Are you getting closer and closer to the finishing line? మీరు ముగింపు గీతకి దగ్గరగా వస్తున్నారా? What is the finishing line of the race? ఏంటి ఆ పరుగు పందెంలో ముగింపు గీత ఏంటి? Where I will become completely like Jesus Christ in my character. నా గుణ లక్షణాల్లో 100% నేను యేసుక్రీస్తు ప్రభువలే మారటం. So, how do you know whether you're running towards the finishing line? మరి ఆ ముగింపు గీత వైపుకు నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటానికి రుజువేంటి? That every year you're becoming more and more like Christ. ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఎక్కువగా అధికముగా క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడుతూ ఉన్నావు. Here it says, let us run the race
that is set before us. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. And it says, look at Jesus who ran in front of you. కాబట్టి యేసు వైపు చూస్తూ, మనకంటే ముందుగా పరిగెత్తిన యేసు వైపు చూస్తూ, He came to earth and ran this race ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ పరుగు పందాన్ని పరిగెత్తాడు. by overcoming temptation. Every temptation he overcame. ప్రతి శోధనని జయిస్తూ 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 వెళ్ళాడు ఆయన. And he reached the right hand of the throne of God. ఆ తర్వాత దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. Now you read Revelation and chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, These are very important truths. These are more important than anything else that we learn in the Bible. కాబట్టి మనం బైబిల్లో దేనికంటే కూడా ప్రధానమైన సత్యాలు ఇవి. You must not be satisfied with just Jesus forgave my sins. యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలు క్షమించాడు అని అంత మాత్రం మనం సంతృప్తి చెందకూడదు. That is the starting line. అది కేవలం ప్రారంభ గీత. See Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. It says here in verse 21 about those who overcome. ఇది జయించు వారి గురించి ఇక్కడ చెప్పబడింది. Verse 21. 21వ వచనం. What do we have to overcome? ఏమి జయించాలి మనం? We have to overcome every habit in our life which is not like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సారూప్యంలో లేని ప్రతి అలవాటు నుంచి మనం విడుదల పొందాలి. And as you overcome, you are running the race. నువ్వు ఆ విధంగా జయిస్తూ ఉన్న కొలది నువ్వు ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్తూ ఉన్నావు. For example, if I overcome telling lies, ఉదాహరణకి అబద్ధం చెప్పడం విషయంలో నేను జయించాను. I move forward. I run a little bit in the race. I move forward on the track. ఆ పరుగు పందెంలో కొంచెం ముందుకెళ్ళాను. And then I overcome hatred against people. ఆ తర్వాత ఇతరులు ద్వేషించే విషయంలో నేను జయించాను. Then I run some more. కొంచెం ముందుకు పరిగెత్తా. Like that. Every time you overcome, you're going further and further towards the finishing line. నువ్వు జయించిన ప్రతిసారి కూడా ఆ ముగింపు గీతకి దగ్గరగా వెళ్తూ ఉన్నావు. I'm speaking this very simply so that you understand it clearly. నేను ఎంతో సామాన్యంగా వీటిని ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు స్పష్టంగా వీటిని అర్థం చేసుకోవాలి. How do you know you're running the race and not just standing still? మీరు పరుగు పందెంలో పరిగెడుతున్నారు, నిలబడి లేరు అని ఎలా తెలుసుకుంటారు? Okay, I'll tell you how you know that you're standing still and not running. మీరు పరిగెత్తకుండా నిలబడి ఉన్నారు అని ఎలా ఉంటుందో నేను చెప్తాను. If every year you're defeated by the same sin again and again and again, the same sin you're committing, ప్రతి సంవత్సరం కూడా అదే పాపంలో పడిపోతూ ఉంటే, then you're not moving forward, you're standing in the same place. మీరు ముందుకు పరిగెత్తట్లేదు, అక్కడే నిలబడి ఉన్నారు. When you overcome a sin, you move forward. నువ్వు ఒక పాపాన్ని జయించినప్పుడే ముందుకు కదులుతావు. Then you know that you've taken one step forward and gone forward. ఒక అడుగు ముందుకెళ్ళావని తెలుస్తుంది. Now many Christians only think I'm going to go to heaven when I die. చాలా మంది క్రైస్తవులు నేను చనిపోయినా పరలోకం వెళ్తాను అంటారు. So they never think of overcoming and running this race. వాళ్ళు పాపాన్ని జయించి పరుగు పందెంలో పరిగెత్తాలని ఆలోచించరు. That is one reason God raised up CFC so that we can proclaim the full truth to people. కాబట్టి సిఎఫ్సి సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడంటే ఒక కారణం ఇది, ఎందుకంటే ప్రజలకి సంపూర్ణమైన సత్యం తెలియజేయాలి. And that is why you left some other church and came to CFC. అందుకే మీరు కొన్ని ఇతర సంఘాలు విడిచిపెట్టి సిఎఫ్సి సంఘానికి వచ్చారు. Because here we teach you how to run the race. ఎందుకంటే ఇక్కడ ఆ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో మేము బోధిస్తాం. And the end of the race, you sit down with Jesus on the throne of God. కాబట్టి ఆ ప్రారంభ గీత అవతల వైపు ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభుతో తండ్రితో కూడా సింహాసనం అందు కూర్చొని ఉండొచ్చు. Now, how will you sit with Jesus on the throne of God? దేవుని యొక్క సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు పక్కన ఏ విధంగా కూర్చుంటావు? Read verse Revelation 3:21. ప్రకటన 3:21 చూడండి. He who overcomes. జయించిన వాడు. What do you have to overcome? ఏం జయించాలి? You have to overcome temptation. శోధనను జయించాలి. Every day. ప్రతిరోజు కూడా. All of us know we are tempted in many ways every day. మనందరికీ తెలుసు ప్రతిరోజు అనేక విషయాలను బట్టి మనం శోధించబడుతూ ఉంటాం. We are tempted to hate people. ఇతరులు ద్వేషించాలని శోధించబడతాం. We are tempted to get angry. కోపం రావటానికి ప్రేరేపించబడతాం. Many men are tempted with sexual thoughts.
అనేక మంది పురుషులు లైంగిక సంబంధమైన తలంపులతో శోధించబడుతూ ఉంటారు. We are tempted to cheat in the office. ఆఫీసుల్లో మోసం చేయటానికి మనం శోధించబడుతూ ఉంటాం. We are tempted to get angry with people. ప్రజల మీద కోప్పడేటట్లు శోధించబడుతూ ఉంటాం. We are tempted to become bitter with people who hurt us. మనల్ని గాయపరిచిన వారిని క్షమించకుండా ఆ చేదుని లోపల పెట్టుకోవటానికి శోధించబడుతూ ఉంటాం. We're tempted not to love people. ఇతరులను ప్రేమించకుండా ఉండాలి అని శోధించబడుతూ ఉంటాం. Let me ask you, sisters, a question. సహోదరుల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Do you love your mother? మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారా? I'm sure you'll say yes. మీరందరూ అవునని చెప్తారు. Do you love your husband's mother? నీ భర్త యొక్క తల్లిని ప్రేమిస్తున్నారా? That is a difficult question. అది ఇంత కష్టమైన ప్రశ్న. Are you supposed to love your husband's mother also? అంటే నీ భర్త తల్లిని కూడా నువ్వు ప్రేమించాలా లేదా? Okay, I'll ask you, brothers. కాబట్టి సహోదరులు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. Brothers, do you love your mother? సహోదరులారా, మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారా? Yes. అవును. Do you love your wife's mother? కానీ నీ భార్య యొక్క తల్లిని ప్రేమిస్తున్నావు నువ్వు? Oh, I don't even think about that. దాని గురించి నేను కనీసం ఆలోచించట్లేదు. Who permitted you not to love your wife's mother or your husband's mother? నీ భార్య తల్లినో భర్త తల్లినో ప్రేమించకుండా ఎవరు ఆపుతున్నారు నిన్ను? Did Jesus say you must love only your mother? యేసు ప్రభు నీ తల్లినే ప్రేమించమని చెప్పారా? I'm just telling you, you're running in the same place. You're not moving forward. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడే నిలబడి పరిగెడుతూ ఉన్నారు, ముందుకు వెళ్ళట్లేదు. 10 years ago, you could not love your husband's mother. 10 సంవత్సరాల క్రితం నీ భర్త తల్లి నువ్వు ప్రేమించలేకపోయావు. Today also you cannot love her. ఇప్పుడు కూడా ప్రేమించలేకపోతున్నావు. 10 years ago, you could not love your wife's mother. Today also you cannot love her. 10 సంవత్సరాల క్రితం నీ భార్య తల్లి నువ్వు ప్రేమించలేకపోయి ఇప్పుడు కూడా ప్రేమించలేకపోతున్నావు. That means you're running in the same place. You're not moving forward. అంటే ఇప్పుడు నువ్వు అక్కడే నిలబడి పరిగెడుతున్నావు కానీ ముందుకు వెళ్ళట్లా. We move forward when we can love those who are difficult to love. People who are difficult for us to love. We love them, we run the race. కాబట్టి ఎవరిని ప్రేమించటం మన కష్టమో వాళ్ళని ప్రేమించగలిగినప్పుడే నువ్వు ముందుకు వెళ్తున్నట్లు. We can't have fellowship with everybody in the world. ఈ లోపల అందరితో మనం సహవాసం కలిగి ఉండలేకపోవచ్చు, But we can love everybody. కానీ అందరిని ప్రేమించవచ్చు. The Holy Spirit is a spirit of love. పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగిన ఆత్మ. And it says here, that is how we overcome. ఆ విధంగా మనం జయిస్తామని చెప్పబడింది. And look what it says in verse 21. If you overcome, Jesus says, you will sit with me on my throne. జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. Just like I overcame and sat with my Father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం. That means he ran the race. He didn't stand in the same place. He ran and reached the Father's throne. దాని అర్థం ఏంటంటే ఆయన అక్కడే నిలబడి పరిగెత్తలేదు కానీ ఆయన పరిగెత్తి తండ్రి యొక్క సింహాసనం మీదకి వెళ్ళాడు. Jesus was tempted throughout his life for 33.5 years. యేసుక్రీస్తు ప్రభువారు తన 33.5 సంవత్సరాలు కూడా శోధించబడుతూ వచ్చారు. Just like us. మనవలే. But he overcame. కానీ ఆయన జయించాడు. Always overcoming. He reached the throne. ఎల్లప్పుడూ ఆయన జయిస్తూ సింహాసనం మీదకి వెళ్ళాడు. And now he says, you also follow me. I'm your forerunner. ఇప్పుడు మనతో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మీకు ముందుగా పరిగెత్తాను, నన్ను వెంబడించండి. What do we mean by saying follow me? Run like I ran. That's the meaning. నన్ను వెంబడించడం అంటే ఏంటి? నేను పరిగెత్తిన ప్రకారం మీరు పరిగెత్తండి. Are you running like Jesus ran, overcoming temptation every day? మీరు యేసుక్రీస్తు ప్రభువాలే పరిగెడుతూ ప్రతిరోజు శోధన జయిస్తూ వెళ్తూ ఉన్నారా? And if you're honest, you'll say, no, brother, I'm failing all the time. మీరు యథార్థంగా ఉన్నట్లయితే లేదు సహోదరుడా, నేను ప్రతిసారి ఓడిపోతున్నానని చెప్తారు. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because you need the power of the Holy Spirit. You must ask God to give you the Holy Spirit. Otherwise, you can't run this race. ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరమై ఉంది. మీరు పరిశుద్ధాత్మ శక్తి కోసం దేవుణ్ణి అడగాలి. లేనట్లయితే ఈ పరుగు పందెంలో మీరు పరిగెత్తలేరు. Without the Holy Spirit's power, you cannot overcome temptation. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా మీరు ఏ శోధనని కూడా జయించలేరు. When we have the Holy Spirit's power, the darkness is driven out of our life.
మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో నుంచి చీకటి పారద్రోలబడుతుంది. See, what happens in your house when you put on a switch at night? మీ ఇంట్లో రాత్రిపూట స్విచ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? Suddenly, the light comes in the room. వెంటనే ఆ రూమ్‌లోకి వెలుగు వస్తుంది. That is a picture of how the Holy Spirit comes. పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడో చూపించడానికి సాదృశ్యం అది. When the Holy Spirit fills you, He drives out the darkness from your heart. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపినప్పుడు నీ హృదయంలో ఉన్న అంధకారాన్ని పారద్రోలుతాడు. But if there is still darkness in your heart, I'll tell you what you need. You need the power of the Holy Spirit. నీ హృదయంలో ఇంకా అంధకారం ఉన్నట్లయితే నీకేమి కావాలో నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీకు అవసరం. So, supposing you find in one house there's a lot of light, another house there's no light. ఒక ఇంట్లో వెలుగుంది, ఇంకో ఇంట్లో వెలుగు లేదు. నువ్వు చూసినట్లయితే And this person who's got light goes to the next house and say, you must ask the corporation to give you an electric connection so you can get light in your house. కాబట్టి ఆ వెలుగు ఉన్న వ్యక్తి ఏం చెప్తాడంటే, ఆ ఇంటికెళ్ళి నువ్వు వెళ్ళి ఆ ఆఫీసర్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నీకు ఇస్తారని చెప్తారు. Without electricity, you cannot have light in your house. కాబట్టి ఆ విద్యుత్ శక్తి లేకుండా మీ ఇంట్లో బల్బ్ అనేది వెలగదు. And every new house, they get permission from the electricity corporation to connect the electricity to the house. కొత్తగా కట్టిన ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఆ అనుమతి తెచ్చుకోవాలి. If they don't ask that permission, there's no electricity in the house. కాబట్టి వాళ్ళు వెళ్ళి అనుమతి తెచ్చుకున్నట్లయితే ఆ ఇంటికి విద్యుత్ శక్తే ఉండదు. But when the electricity is connected, then you get light in the house. ఆ విద్యుత్ శక్తి వచ్చినప్పుడు మీ ఇంట్లో వెలుగు కూడా వస్తుంది. But you won't get it if you don't apply for the electricity connection. కానీ మీరు వెళ్ళి ఆ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అనుమతి తీసుకున్నట్లయితే మీ ఇంటికి అది రాదు. Same way, you got to ask for the Holy Spirit. అదే విధంగా పరిశుద్ధాత్మ గురించి కూడా నువ్వు అడగాలి. If there's darkness inside you and sin, it is because you have not got the connection. నీ హృదయంలో పాపము అంధకారము ఉంది, ఎందుకంటే నీకు ఆ కనెక్షన్ లేదు. Ask God, Lord, give me a connection. Give me the Holy Spirit. ప్రభా నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి, ఆ కనెక్షన్ ఇవ్వండి అని అడగాలి దేవుణ్ణి. I want to be an overcomer like Jesus overcame. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జయించున్నారో నేను కూడా ఆ విధంగా జయించాలి. I want to overcome dirty thoughts. మురికి తలంపులను నేను జయించాలి. I want to overcome anger that comes out of my tongue. నా నాలుక నుంచి వచ్చే కోపాన్ని నేను జయించాలి. I want to love my mother-in-law. నా అత్తగారిని నేను ప్రేమించాలి. I want to love my enemies. నా శత్రువులు నేను ప్రేమించాలి. I want to love those who hate me. నన్ను ద్వేషించేవారు నేను ప్రేమించాలి. I want to forgive everyone who harms me. నాకు హాని చేసిన ప్రతి వారిని నేను క్షమించాలి. And I want to humble myself and ask forgiveness from anybody whom I have hurt. నన్ను నేను తగ్గించుకొని నేను ఎవరినైతే గాయపరిచానో ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ అడగాలి. In other words, you're saying, I want to walk like Jesus walked. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకున్న రీతిలో నేను నడుచుకోవాలి. You may say, oh brother, but you don't realize those people did such harm to me. How can I forgive them? కానీ మీరు అనొచ్చు, సహోదరుడా వాళ్ళు ఎంత ఘోరమైన విషయాలు నా ఎడల చేశారో నీకు తెలియదు, ఎలా క్షమించాలి నేను? Somebody in my office or my brother-in-law did so much harm to me, I can't forgive them. కాబట్టి నా ఆఫీసులో ఇచ్చేశారు, లేకపోతే నా బ్రదర్ ఇన్ లా ఇచ్చేసాడు, నేను క్షమించలేను. You know the greatest sin that was committed on this earth? ఈ భూమి మీద చేసిన అతి ఘోరమైన పాపం ఏంటో మీకు తెలుసా? What is the greatest sin that anybody committed on this earth? ఈ భూమి మీద ఇప్పటి వరకు చేసిన అతి ఘోరమైన పాపం ఏంటి? The crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేయటం. That was the greatest sin that anybody committed on this earth. ఈ భూమి మీద ఎవరైనా చేయదగిన అతి ఘోరమైన పాపం అదే. They put the nails into his hand and feet. ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. And they lifted up the cross and put it into that hole. కాబట్టి ఆ సిలువని పైకెత్తి దానిలోకి దించారు. And as soon as Jesus was put, the cross was lifted up. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ సిలువను ఎత్తారు. What is the first thing he said? ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? First thing, మొట్టమొదటి మాట, Father, forgive them. తండ్రి వారిని క్షమించండి. The greatest sin that was committed on the earth, immediately Jesus forgave them. ఈ భూమి మీద చేసిన అతి ఘోరమైన పాపాన్ని యేసుక్రీస్తు వారు వెంటనే క్షమించారు. You say that somebody has done some harm to you. నీకు ఎవరైనా నీ ఎడ్ల ఎంతో హాని చేశారని అనుకుంటున్నావా? Was it a greater sin than the crucifixion of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం కంటే కూడా ఘోరమైన పాపం అది. How long did Jesus take to forgive them? వారిని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎంత సమయం తీసుకున్నారు?
Not even 1 second. ఒక్క సెకండ్ కూడా కాదు. As soon as the cross was put, he said, Father, forgive them. ఆ సిలువను దించిన వెంటనే ఆయన తండ్రి వీరిని క్షమించన్నారు. Why is Jesus called the forerunner? ఎందుకు ముందుగా పరిగెత్తిన వాడు అని యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టారు? That means you must follow him in running this race. ఈ పరుగు పందెంలో ఆయన వెంట మనం పరిగెత్తాలని. As he said, forgive them, you must say, forgive them. ఆయన వారిని క్షమించమని చెప్పాడు కాబట్టి నువ్వు కూడా వారిని క్షమించమని చెప్పగలగాలి. You must say that today, ఈరోజు మనం చెప్తామా? and you must say it tomorrow, రేపు చెప్పాలి. until the end of your life. Anybody who harms you, Father, forgive him, forgive him, forgive him. నీ జీవితాంతం వరకు కూడా నీకు హాని చేసిన వారి యెడల ప్రభుతో నువ్వు ప్రభువా వారిని క్షమించని చెప్పు. If you stop saying that, then you're running in the same place. You're not making forward progress. ఏ రోజైతే అలా చెప్పడం నువ్వు మానేస్తావో నువ్వు ముందుకు వెళ్ళవు కానీ అక్కడే పరిగెడుతుంటావు. To live this life, we need the power of the Holy Spirit. ఇలాంటి జీవితాన్ని జీవించాలంటే మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. See, a man whose legs are paralyzed, he cannot run in the race. ఒక కాళ్ళకు పక్షవాతం వచ్చిన వ్యక్తి పరిగెత్తలేడు కదా ముందుకి. And spiritually, if you're not filled with the Holy Spirit, you're like a paralyzed man. You cannot run this Christian race. నువ్వు పరిశుద్ధాత్మతో నింపలేనట్లయితే ఆత్మ సంబంధంగా నీకు కూడా పక్షవాతం వచ్చినట్లే ఈ క్రైస్తవ పరుగు పందెంలో ముందుకు వెళ్ళలేవు. First of all, we ask the Lord to forgive our sin. That's number one. మొట్టమొదటిగా ప్రభువా మా పాపలు క్షమించని మనం అడగాలి. That is blotting out our past life. అది మన గత పాపములను క్షమించటం. The next prayer should be, Lord, fill me with the Holy Spirit for me to live this life in the future. తర్వాత ప్రార్థన ఏంటంటే ప్రభువా ఇప్పటి నుంచి జీవితాన్ని నేను భవిష్యత్తులో జీవించడానికి నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. Will God answer your prayer? దేవుడు ఈ ప్రార్థనకు జవాబిస్తాడా? Okay, I'll give you one verse and then we'll close the meeting. ఒక వచనాన్ని మీకు చూపించి మనం మీటింగ్ ముగించుకుందాం. Please turn to Luke's Gospel, chapter 11. లూకా 11. Now, I want you to listen carefully. మీరు జాగ్రత్తగా వినాలి. Luke 11, verse 11. లూకా 11:11. If your son asks you for fish, will you give him a snake? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? Verse 12. 12వ వచనం. If he asks for an egg, will you give a scorpion? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? No. లేదు. If he asks for egg, you'll give him an egg. గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తాం. If you ask for fish, you'll give him a fish. చేపను అడిగితే చేపనిస్తాం. But Jesus says, you are evil, but you still know how to give good gifts to your children. ప్రభు ఏం చెప్తారంటే మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వటం తెలుసు కదా మీకు. You know the best human being is evil compared to God. ఈ భూమి మీద అతి శ్రేష్టమైన మనుషుడు కూడా దేవునితో పోల్చినప్పుడు చెడ్డవాడే. And he says, you being evil know how to give good gifts to your children. మీరు చెడ్డవారైండి కూడా మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇస్తున్నారు కదా. How much more your heavenly Father will give the Holy Spirit to anyone who asks him. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. We must ask. మనం అడగాలి. And keep on asking until you get it. నువ్వు పొందే వరకు అడుగుతూనే ఉండాలి. So from today, ఈ రోజు నుంచి I want you all to make a prayer. మీరందరూ కూడా ఈ ప్రార్థన చేయాలని నేను అడుగుతున్నాను. Lord Jesus, fill me with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. So that I can love everyone. ఆ విధంగా నేను ప్రతి వారిని ప్రేమించినట్లుగా And hate no one. ఎవరిని ద్వేషించకుండా ఉండేటట్లు. So that I'll never lust in my mind. ఆ విధంగా నా మనసులో నేను ఎటువంటి దురాశలు కలిగి ఉండకుండానట్లు. Overcome my anger. నా కోపాన్ని జయించినట్లు. Overcome the bitterness in my heart. నా హృదయంలో ఉన్న చేదు నుండి విడిపించబడినట్లు. And I can become one with my fellow believers in the church. సంఘంలో ఉన్న నా తోటి విశ్వాసులతో నేను ఏకమగునట్లు. And become one body with them. వారితో శరీరంలో ఒక భాగం అవునట్లు. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువా. So that I can become more and more like Jesus every day. ప్రతిరోజు అనుదినము కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోనే నేను మరి ఎక్కువగా మార్చబడినట్లుగా. People ask me, Brother Zach, why do you always speak about this?
Same subject. చాలా మంది అడిగేది ఏంటంటే, జాక్ గారు ఎందుకు ప్రతిసారి మీరు ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు? Because this is the most important thing in the Christian life. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఇది కాబట్టి. To be free from sin and to become like Jesus Christ. పాపము నుండి విడిపించబడటము, యేసుక్రీస్తు ప్రభువలే మార్చబడటం. So I will preach like that until Christ comes again. క్రీస్తు మరలా వచ్చే వరకు నేను దీన్ని బోధిస్తూనే ఉంటాను. And if you listen to me and take what I say seriously, నేను చెప్పేది విని మీరు తీవ్రంగా తీసుకున్నట్లయితే, I tell you, when Christ comes back, you will turn around and thank me. నేను చెప్తున్నాను, క్రీస్తు మరలా వచ్చినప్పుడు మీరు నా వైపు చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు మీరు. You say, thank you, Brother Zach, for reminding us all the time to become more and more like Christ. జాక్ గారు, క్రీస్తు వలె మేము మార్చబడాలని ప్రతిసారి మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం అంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, మనం తల్ల వంచి ప్రార్థన చేసుకుంటుండగా, is there anybody in the world whom you have not forgiven? ఈ లోకములో అసలు మీరు క్షమించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? If so, don't pray, because God will not listen to your prayer. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్లయితే ప్రార్థన చేయొద్దు. ఒకవేళ నువ్వు చేసినా దేవుడు వినడు నీ ప్రార్థన. Don't waste your time praying, because God will not listen to your prayer if you have not forgiven somebody. నువ్వెవరినో క్షమించకుండా ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు నీ ప్రార్థన విండు. ప్రార్థన చేసి సమయం వ్యర్థం చేసుకోవద్దు. So before you pray, say, Lord, this person hurt me, I forgive him now. ప్రార్థన చేసేదానికంటే ముందు, ప్రభువా ఈ వ్యక్తి నన్ను గాయపరిచాడు, నేను క్షమిస్తున్నాను. Lord, I forgive my wife completely. I forgive my husband completely for every wrong thing they did. ప్రభువా నా భార్య, భర్త వాళ్ళు చేసిన ప్రతి తప్పును బట్టి వారిని నేను క్షమిస్తున్నాను ప్రభువా. I forgive my brother-in-law. I forgive my neighbor. నా బ్రదర్ ఇన్ లాని క్షమిస్తున్నాను, ఆ పొరుగు వాడిని క్షమిస్తున్నాను. Lord, everyone I'm forgiving right now. ప్రతి ఒక్కరిని నేను ఇప్పుడు క్షమిస్తున్నాను ప్రభువా. You please forgive me also. నన్ను కూడా మీరు క్షమించండి. Forgive us our sins as we forgive others. ప్రభువా మేము ఇతరులను క్షమించినట్లు మమ్మల్ని కూడా మీరు క్షమించండి. And Lord, then clean my heart and fill me with the Holy Spirit. ఓ ప్రభువా నా హృదయాన్ని మీరు పవిత్రపరిచి పరిశుద్ధాత్మతో నింపండి. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you for all these dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. You chose them to be your children, మీ బిడ్డలో ఉన్నట్లు వారిని మీరు ఏర్పరచుకున్నారు. and your desire is that every one of them becomes more and more like Christ every day. ప్రభువా మీ కోరిక ఏంటంటే వారందరూ కూడా ప్రతిరోజు మీ వలె మార్చబడాలని ప్రభువా. Do that from today, ఈ రోజు నుంచి వారి జీవితాల్లో మీరు చేయండి ప్రభువా. and make all these churches in Andhra and Telangana strong witnesses for Christ. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంఘాలు మీ కొరకు పవిత్రమైన బలమైన సాక్ష్యం కలిగి ఉండటానికి సహాయం చేయండి. Filled with brothers and sisters who are becoming more and more like Christ every year. ప్రతి సంవత్సరం మీ వలె మార్చబడుతున్న సహోదరి సహోదరులతో ఈ సంఘాలను నింపండి. We pray in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen.